ఢిల్లీ రెడ్ ఫోర్ట్ వద్ద బాంబు పేలుళ్ల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేశారు. గుంటూరు, విజయనగరం, విశాఖపట్నంలో ఉదయం నుంచి ఎన్ఐఏ అధికారులు సోదాలు జరుపుతున్నారు. రాష్ట్రంలో ఉగ్ర మూలాలున్నాయన్న అనుమానంతో తనిఖీలు ముమ్మరం చేశారు ఎన్ఐఏ అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేస్తున్నారంటే ఏమన్నా ఆధారాలు లభించాయా, లేకపోతే ర్యాండమ్ చెకింగ్ అనుకోవచ్చు? కార్తిక్, ఢిల్లీ పేలుళ్ల నేపథ్యంలో వివిధ రాష్ట్రాలలో ఇప్పటికే ఎన్ఐఏ అధికారులు సోదాలు జరుపుతున్న పరిస్థితి నెలకొంది. ఇలాంటి తరుణంలోనే ఈ ఎన్ఐఏ సోదాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వరకు చేరుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 జిల్లాలు గుంటూరు, విజయనగరం, అదేవిధంగా విశాఖపట్నంలో ఈ రోజు ఉదయం నుంచి సోదాలు జరుగుతున్నాయి. ఈ సోదాలకి ఇప్పటికే పూర్తిగా ఉగ్ర మూలాలు ఉన్నాయా అనే అనుమానం నేపథ్యంలో ఈ సోదాలు జరుపుతున్నారు ఎన్ఐఏ అధికారులు. ఇప్పటికే గత కొద్ది నెలల క్రితం మన విజయనగరం ప్రాంతానికి సంబంధించి చూసుకుంటే సిరాజ్ అనే వ్యక్తి ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని అతడిని అరెస్ట్ చేసి అతడిపై ఇప్పటికే ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి తరుణంలోనే మరోవైపు ఇప్పుడు గుంటూరు ప్రాంతం, అదేవిధంగా విశాఖపట్నం ప్రాంతంలో కూడా ఎన్ఐఏ అధికారులు సోదాలు జరుపుతున్నారు. ఉగ్ర మూలాలకు సంబంధించిన ఏమైనా ఆధారాలు లభిస్తాయో లేదో ఇంకా తెలియాల్సి ఉంది. అయినప్పటికీ ఈ సోదాలు పూర్తిగా ఉదయం నుంచి కొనసాగుతూనే వస్తున్నాయి. అయితే ఎన్ఐఏ అధికారులకు వచ్చిన కొంత ప్రాథమిక సమాచారం, అదేవిధంగా కొంతవరకు వచ్చిన వారికి పోస్ట్ బట్టి ఇక్కడికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేరుకుని గుంటూరు, విజయనగరం, విశాఖపట్నంలో సోదాలు జరుగుతున్నారు. గతంలో కూడా విశాఖపట్నం సంబంధించి కొన్ని హనీ ట్రాపులు, అదేవిధంగా మరోవైపు ఏదైతే నావీకి సంబంధించిన ఉద్యోగులు కొన్ని రహస్యాలను బయట దేశాల్లో ఉన్న బయట దేశాలు, ముఖ్యంగా పాకిస్తాన్ చెందిన కొన్ని మెగా వర్గాలకు చేరవేస్తున్న నేపథ్యంలో ఎన్ఐఏ అధికారులు గతంలో కొన్ని ఏళ్ల క్రితం సోదాలు జరిపారు. ఆ తర్వాత ఇప్పటికీ మళ్ళీ మరొకసారి ఎన్ఐఏ అధికారులు ఇప్పుడు విశాఖపట్నంలో సోదాలు జరుపుతున్న పరిస్థితులైతే నెలకొన్నాయి. కార్తీక్, థ్యాంక్ యూ నరేష్.